వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వాళ్ళు రావాలి, ఇక్కడికి కలెక్టర్ గారు రావాలి, ఎస్పీ గారు రావాలి, ఎమ్మెల్యే గారు రావాలి, సంబంధిత అధికారులందరూ దిగేదాకా హాస్పిటల్ బాస్ మీద దాడి జరిగింది. ఇదే హాస్పిటల్ అంటే జిల్లా బాస్ అయిన కలెక్టర్ గారి మీద దాడి జరిగితే ఇట్లానే ఉంటుందా? ఇలాగే స్పందిస్తారా? ఇదే జిల్లా బాస్ అయిన రక్షణ శాంతి భద్రతల బాస్ అయినటువంటి ఎస్పీ గారి మీద దాడి నిన్న జరిగిన సంఘటన ఒక పేషెంట్ ఆమె అపస్మారక స్థితిలో హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత మా డాక్టర్లు ప్రయత్నం చేసినా సరే ఫలితం దక్కక ఆమె మరణించడం సంభవించింది. దీనికి మేము చాలా విచారిస్తున్నాం. ఈవెన్ దో వీ హ్యావ్ డన్ అవర్ సర్వీసెస్ వీ కుడ్ నాట్ రివైవ్డ్ ద పేషెంట్. బట్ ఆ ఇష్యూని తీసుకొని డాక్టర్ ఏదో తప్పు చేశారు, డాక్టర్ ఫాల్ట్ చేశారు, నిర్లక్ష్యం చేశారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడానికి చంపటానికి కూడా ప్రయత్నం జరిగింది. అండ్ ఆ తెల్లవారి మా సూపరింటెండెంట్ గారు, మా హెడ్, ఆయన మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన స్టేజ్లో ఉండగా ఆయన మీద దాడి జరిగి ఆయన్ని చంపుతానని రూమ్ నుంచి బయటికి గుంజుకొచ్చి ఒక 100-150 మంది మూకలు ఆయన మీదే ప్రయత్నం చేస్తే వాళ్ళకే రక్షణ లేనిదే మాకే ఇటువంటి పరిస్థితుల్లో మేము పనిచేయవలసి వస్తుంది. మాకు చంపితే మాకు కుటుంబాలు ఉన్నాయండి, మేము చదువుకున్నాము, బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం, కానీ మమ్మల్ని చంపితే వ్యవస్థకే నష్టం వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మేము రిప్రజెంట్ చేసినా కూడా ఇంతవరకు మాకు ఎటువంటి ఎష్యూరెన్స్ అనేది రాలే. ఈ పరిస్థితుల్లో మాకు పోలీసు సహకారం కూడా లేదు, కలెక్టర్ గారి నుంచి ఎష్యూరెన్స్ లేదు, మా డిఎంఈ గారి నుంచి కూడా రిప్లై లేదు. ఇటువంటి వ్యవస్థలో మేము ఏ విధంగా పని చేయాలి మీరే చెప్పండి. అంటే మేము ప్రభుత్వంలో లేమంటున్నామా? ప్రభుత్వ ఉద్యోగులం కాదా? మరి వాళ్ళు మాత్రమే సుప్రీం అనేది కావాలండి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మా హాస్పిటల్కి ఫర్ ఎవ్రీ డాక్టర్ దే నీడ్ ప్రొటెక్షన్. లేకుంటే మేము సర్వీసెస్ ఇవ్వడం అనేది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నువ్వేం చేస్తావు అని అడుగుతారు, లేకుంటే మీ పక్కన ఉన్న పిహెచ్సి కల్లని అంటే మీరేం చేస్తారో అని అడుగుతారు. నిజంగా రియల్గా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ని వీఆర్ లూజింగ్ దెమ్. సో వీ నీడ్ ప్రొటెక్షన్, వీ నీడ్ ఎష్యూరెన్స్. అండ్ ఈ కల్ప్రిట్స్ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మాకు ఎష్యూరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ భౌతిక దాడి కానీ లేతే మాటలతో దూషించినటువంటి వ్యక్తులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు 24 hours దాటిపోయింది, ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. అది మేము ప్రధాన డిమాండ్. దాంతోపాటు మాకు పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. పోలీస్ అవుట్ పోస్ట్ మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో మా పార్టీ అరేంజ్ చేయాలి. లోకల్ ఉన్నటువంటి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే అక్కడ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళని మా దగ్గర వేస్తే మాకు ఈ ఆసుపత్రి కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నీతో మీరు చూసినట్లయితే ఎవ్రీడే మాకు 15 నుంచి 2000 మంది పేషెంట్స్ వస్తారు. అది మీకు తెలుసు. ఒకప్పుడు ఏరియా హాస్పిటల్ ఉన్నప్పుడు ఎంత సెన్సెస్ ఉండేది, ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి ఎంత సెన్స్ ఉందో మీకు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. సో ఇంత హాస్పిటల్కి వస్తున్నప్పుడు చాలామంది క్రౌడ్ వస్తూ ఉన్నారు. ఇట్లాంటి భౌతికలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలాసార్లు జరిగినాయి. ఇప్పుడు మేము ఎప్పటికీ ఇంతవరకు మీరు రాలేదు. ఇప్పుడు మన సూపరింటెండెంట్ మీద ఈ విధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఏ ఒక అధికారి కానీ లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ వీళ్ళు కానీ వచ్చి మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. సో దిస్ ప్రొటెస్ట్ విల్ కంటిన్యూ టిల్ అష్యూరెన్స్ విల్ కమ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.